వెళ్ళపోవచ్చు వద్దునా. హాయ్ అండి, మొత్తానికైతే స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు మా గీతు వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫంక్షన్కి తనకి ఊరికే ఒడిచేలకు వెళ్తే బాగుండదనేసి మేము ఇప్పుడైతే ఏదైనా ఒక చిన్న షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఏది బెస్ట్ అయితే అది, ఏది బాగుంటే అది ఒక మంచి గిఫ్ట్ ఇద్దామనేసి ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. గిఫ్ట్ పర్చేజా? అంటే ఏదో చిన్న గిఫ్ట్ మంచిగా ఏదైనా తీసిద్దామని స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. బాయ్ బాయ్. మొత్తానికైతే మేము షాపింగ్ అయితే వచ్చేసాము. ఏం తీసుకోబోతున్నామో ఇప్పుడైతే సర్ప్రైజ్ చూపిస్తాను. మొత్తానికైతే ఇవి రెండు తీసుకుంటున్నాం అన్నమాట. మా హన్షుజ పాపకి గిఫ్ట్ కింద తీసుకుంటున్నాం. ఒకటి నాకు, ఒకటి హన్షుజాకి. బాగా నచ్చింది నాకు, అసలుకి ఇది చాలా బాగుంది. ఆ పిల్లకనేసి వచ్చాం మేము గిఫ్ట్ ఇవ్వడానికని. ఇద్దరికి సేమ్గా తీసుకున్నాం, గీతుకి ఒకటి, హన్షుజాకి ఒకటి. బాగుంది కదా ప్లాను. ఫైనల్లీ అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. అయిపోయిందంటే ఇప్పుడు మేము ఏం చేసామంటే ఈ చిన్ని కుందె తీసుకున్నాము మా బుజ్జమ్మ కోసం. ఎస్, మా బుజ్జమ్మ. అవును, నీ ఫ్రెండ్ కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. యూ జెలస్ రే. జెలస్ కాదు, అది నాది, అది నా పిల్లను. యూ జెలస్ రే, యూ జెలస్ రే. ఎవరినైనా దాన్ని అన్నారంటే చౌడపల్లి రాలగొడతాం. ఇది మా అమ్మ కాబట్టి స్కూల్లో ఎవరైనా అంతే. సరే ఓకే. ఇక్కడ నేనైతే ఒక థింగ్ చూసానండి. ఏంటంటే మనమైతే మామిడికాయ ముక్కల్ని తీసుకునేసి మనమైతే ఇంట్లోనే కొట్టుకుంటాం కదా, ఇక్కడైతే అది బిజినెస్లా చేస్తున్నారు. మనకి లింగంపల్లి మార్కెట్లో కొంచెం ఇలా మామిడికాయ అయితే ఓ 20 రూపీస్కి అమ్మి దాన్ని ఇలా ముక్కలు కొట్టి అమ్మేస్తున్నారనమాట. అస్సలు నాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. నేను ఎక్కడ అసలు చూడలేదు, నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఇలా చూడలేదన్నమాట అసలు. నాకు అందుకే చాలా కొత్తగా అనిపించి వీడియో తీసాను అనమాట. వావ్, అసలుకి మొత్తం ఫుల్ బిజినెస్ అసలుకి. మామిడికాయ అయితే 20 రూపీస్ అంట, కొట్టించిన దానికి మళ్ళీ సపరేట్ ప్రైస్ అని చెప్పారు. మరి చూడాలి. గూగుల్ రివ్యూనా? గూగుల్ అకౌంట్ ఉంటే చాలు కదా. మొత్తానికి చాక్లెట్ డ్రాప్ చేసేసాం, గిఫ్ట్ డ్రాప్. వావ్, సూపర్. చిన్నపిల్లలకు కాబట్టి బాగుంటుంది ఇది. మొత్తానికి మా షాపింగ్, గిఫ్ట్ ర్యాపింగ్ అన్నీ అయిపోయి ఇప్పుడు మా గీత డ్రైవ్ చేస్తుంది, నేను కూర్చుంటున్నాను. మరి ఏమవుతుందో తెలియదు. అబ్బా, ఇంత వేడిగుంది తల్లి. మొత్తానికి స్టార్ట్ చేస్తుంది. అదే స్పీడ్ వద్దు, అందుకే స్పీడ్ వద్దంటే స్పీడ్ కదమ్మా. అదే కానీ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాను, బాగా డ్రైవ్ చేస్తాను. అదిగో వచ్చాడు. అందుకని చిన్నగా వెళ్తే బెస్ట్. స్లోగా వెళ్తే ఎలాంటి కండిషన్లో అయినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకేనా? ఓవరాక్షన్ చేయకు. మొత్తానికి ఎండికి వచ్చేసాము, ఎంట్రీ ఎస్తున్నాము. వామ్మో, ఎలా తీయవే ఇంకమ్మ. అదనమాట ఇప్పటి వరకు మా షాపింగ్ అయ్యింది. నెక్స్ట్ రెడీ అవుతాం ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఫంక్షన్ హాల్కే రాలేదంట, చూసుకొని మళ్ళీ ఇంకా ఎప్పుడు ఫంక్షన్ హాల్కి వాళ్ళు వస్తారో, మేము ఎప్పుడు పోతామో
మేము ఇంకెళ్ళేది ఇంకా తిరుపతికి మిడ్ నైట్ అయిపోతుంది దేవుడా, మిడ్ నైటే వచ్చేసాం. దిగగాడు సేఫ్లీ ల్యాండెడ్ నేను తీస్తున్నా. ఓ మళ్ళీ ఇక్కడ కలగకూడదు. సేఫ్లీ పార్క్డ్. ఏమైందంటే అప్పుడు వచ్చి వెనక్కి తీసా ఈ సందులో చూపిస్తుంది కూడా. అది ఇది మొత్తం బొక్కలు పెట్టేసింది గోడకి. మళ్ళీ సందులో సేఫ్ పార్కింగ్ చేసిన సందులో. సరేలే నాన్న, వెనకాల అడుగునేసాడు రా వాడి పేరా. ఎవరే లేదురా, వీడిని అడిగాను వచ్చా, మన మార్వాడి వాడినే. సేమ్ అండి, 2 తెచ్చాను. వెయిట్ కూడా బాగుంది రేషు. 27 గ్రామ్స్ వచ్చి పడిందండి ఒకటి. 27 గ్రామ్స్ బెస్ట్ అసలుకి. కుంకుమకి కానీ ప్రసాదాలకు కూడా బాగుంటుంది. ఫైనల్ అయితే మేము రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఫంక్షన్కి. వెళ్ళొచ్చాక ఇంక మా జర్నీ స్టార్ట్ అవుతుంది. మా గీత మా దగ్గర అవుతారు, చేతులు చెప్పులు పట్టుకుంటారు. మొత్తానికి రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయాం. హౌ ఈస్ గీత అవుట్ఫిట్ బాగుందా? నేనే డిజైన్ చేయించాను అలా. నా బర్త్డే చేయించి నాకు అసలు కలర్ అంటేనే ఇష్టం లేదు, కానీ మా మమ్మీ నాకు డిజైన్ చేయించింది. అది చాలా బాగుంది కదా. నెక్స్ట్ బర్త్డేకి నేను డిజైన్ చేయించుకుంటాను. ఎట్లుంటుంది అంటే అది అట్లుంటుంది. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. మాకు ఒక పెద్ద బీభత్సం జరిగింది. అప్పుడు అసలు ఈ వీడియో కూడా తీయలేని పరిస్థితి అనమాట. ఏంటంటే అప్పుడు ఒక పెద్ద బీభత్సమైన వర్షం, గాలి, వాన. అసలు మేము స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అమ్మ బాబోయ్, మాకైతే చాలా టీ తాగడానికి ఆగాము. అసలుకి ఆ టీ తాగడానికి ఆగకుండా కానీ ఉంటే గమ్మున వచ్చేవాళ్ళమేమో. ఫుల్ వర్షం, బీభత్సమైన వర్షం. ఇక్కడ చూస్తే నార్మల్, అసలు ఏమీ లేదు. ఇక్కడ వాన లేదు, ఏమీ లేదు, నథింగ్ అసలుకి. చిన్న షాపింగ్కి వచ్చాము. ఏం తీసుకుంటున్నావా? 200 చేసుకోవచ్చుగా. 50 రూపీస్ కదా అన్న. చెప్పు, తీసుకుందామా? అది కానీ పోగొట్టావనుకో. ఎన్నిసార్లు పోగొట్టావా? ఎన్నిసార్లు తీసుకున్నావా? దీనికి ఏమైనా పౌచ్ ఏమైనా ఇస్తావా? పౌచ్ ఏమైనా ఉంటాయి, ఇవ్వచ్చుగా. బాగానే ఉంది లుక్ అయితే. పౌచ్ ఇవ్వాలంట. ఇక్కడ పెట్టుకుంటా, పౌచ్ ఉంటే బాగుంటుంది. అంటే ఎలా ఎలా స్టోరింగ్ అని కాదు. ఎంత ఉంటుందంట ఇది ఆన్లైన్లో? విత్ లైట్ వస్తుంది. అది వెలుగుతుందా? చూపించట్లేదు ఏంది. బ్యాటరీ ఏమన్నా
చార్జబుల్. ఓకే. సిపినేనా? ఇక్కడ హోటల్లో ఆగాక మేమైతే ఆర్డర్ ఇచ్చామండి. నేను బుడ్డయి ఇద్దరం కలిసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మా వైఫ్ అండ్ మా మామగారు అయితే పుల్కా విత్ ఇది మనం ఏమంటాం పన్నీర్ కర్రీ అండ్ కాజు టమాటో కర్రీతో స్టార్ట్ చేశారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి ఈ రెస్టారెంట్లో. యాక్చువల్లీ ఇది మన మిర్యాలగూడ దగ్గర ఉన్న ఒక స్పాట్, చిన్న డాబా టైప్ ఉంది. కానీ డాబా అనే కన్నా హోటల్ అనొచ్చు, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఆగుతున్నారు. అండ్ మేము తిన్న ఫుడ్ కూడా ఎంత బాగుందంటే అసలు నిజంగా ఒక 5 స్టార్ హోటల్లో చేసినట్టు చేశారండి షెఫ్స్. ఈవెన్ సర్వింగ్ కూడా చూడండి, ఎగ్ని డబుల్గా కట్ చేసి మొత్తం సర్వింగ్ ఎలా చేశారంటే అసలు రైస్ నోట్లో పెట్టుకోగానే చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది. మా గీతు అయితే అసలు జనరల్గా కారం ఎక్కువ తిన్నది కాబట్టి ఇంకా చికెన్ పీస్ మాత్రమే తిని రైస్ మొత్తం పైన వేసిన వైట్ రైస్ మాత్రమే తినేసింది. సో అది కూడా విత్ ఫుల్ ఆఫ్ కర్డ్ అనమాట. అది లేకుండా మన బుడ్డికి ఎక్కదు. సో అలా మా ఫుడ్ కానిచ్చేసాము. అండ్ ఇదే అండి మేము చెప్పిన పన్నీర్ కర్రీ అండ్ కాజు టమాటా కర్రీ అయితే చూసారా, చికెన్ పీస్ కూడా ఎత్తి నా ప్లేట్లో వేసేసింది. నేను మాత్రం ఫుల్గా ఎమ్మీగా వాయించేశాను. పక్కన వాళ్ళని కూడా పట్టించుకోవాలా ఏమనుకున్నా ఏమైనా. ఇక్కడ మాత్రం పుల్కా చూడండి, ఒక్కొక్క పుల్కా పెడుతున్నాడు అనమాట. అంటే ఎట్ ఏ టైము 4-5 పెట్టమని చెప్పినా కూడా పెట్టలా, వేడివేడిగా తెచ్చేస్తాం మేడం అంటూ వేశాడు. మా ఆవిడ అయితే కుమ్మేసిందండి, సూపర్ ఉంది అంటూ. చూసారా, ఆహా ఏమి రుచి అంటూ గారిస్తుంది. అస్సలు నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఇంత టేస్టీగా ఉంటుంది అని ఆ హోటల్లో. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ఆగాలని డిసైడ్ అయిపోయాము, ఎందుకంటే అంత బాగా నచ్చిందనమాట అందరికీ ఫుడ్. అసలు ఆ టైంలో కూడా మాకు హోటల్ దొరకడం గ్రేట్ అండి. యాక్చువల్లీ అప్పటికే టైము 10:30-11 అవుతుంది. ఆ టైంలో డిన్నర్ చేయకుండా ఆ రోడ్లో వస్తుంటే ఏ ఒక్క హోటల్ కూడా క్లోజ్. ఫస్ట్ నల్గొండలో చెక్ చేసాము, నల్గొండ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. ఏ హోటల్ లేదు నల్గొండలో. సో దాని నెక్స్ట్ ఇంకా మిర్యాలగూడ స్టాప్. పన్నీర్ కర్రీ అయితే యమ్మీగా ఉంది. మనకి పైన కలర్ అనుకుంటాం కానీ టేస్ట్ అయితే ఆసమ్, అసలు అద్దిరింది. మా బుడ్డి చూసారా, గెలికేసింది మొత్తం. ఏమంటాము, మజ్జిగ వేసేసి ఫుల్ గెలికేసింది. ఇక్కడతో మా ఫుడ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్.